హాయ్ అందరికీ. అందరెలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎప్పట్లాగే మళ్ళీ ఈరోజు కూడా నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అయిపోయింది. మరి నిన్న విషమ బర్త్‌డేస్ అయితే ఒక 3 వ్లాగ్స్ పెట్టినా గదా! ఒకరోజేమో మార్నింగ్ వ్లాగ్ పెట్టినా. మళ్ళీ నెక్స్ట్ డేనేమో ఈవినింగ్ వ్లాగ్ పెట్టినా. మళ్ళా నిన్ననేమో కేక్ వ్లాగ్ పెట్టినా గదా! ఈ 3 వ్లాగ్స్ పెట్టినప్పుడు నేను ఇంకా మీ అందరికీ బోరొస్తుందేమో ఎప్పుడెప్పుడు నా డైలీ రొటీన్ వ్లాగ్ అనేది అప్‌లోడ్ చేయాలని చెప్పేసి ఆతృతగా ఎదురు చూస్తున్నాననమాట. నా డైలీ రొటీన్ అయితే నాకు చాలా ఇష్టము. ఎందుకంటే మార్నింగ్ లేసినప్పటి నుంచి ఈవినింగ్ వరకు ఏదో ఒక పనితోని, హడావిడితోని మంచిగా ఎండ్ అయిపోతది. నేను ఏ పని చేసుకున్నా గూడా నాకు తోడుగా ఉండేది ఈ కిచెను, బెడ్‌రూము, హాలు, ఈ క్వార్టర్ అనమాట. దీంతో నాకైతే స్పెషల్ అనుబంధం ఉంది. కాకపోతే నాకు ఈ మధ్య కాలంలో ఎక్కువగా అనిపిస్తుందనమాట బీ టైప్‌కి పోదామని చెప్పేసి. చెప్పినా గదా! అక్కడ మంచిగా ఫ్లాట్ లెక్క ఉంటదని జెప్పి. మొన్న రీసెంట్‌గా గూడా ఒక క్వార్టర్‌కయితే పోయినా ఒక సిస్టర్‌ని కలుస్తందుకు. అక్కడి నుంచయితే నాకు అస్సలు రావాలనిపిస్తలేదు. ఆ అక్క అయితే మంచిగా తన క్వార్టర్‌ని నీట్‌గా రెడీ చేసుకుందనమాట. మేము ఎప్పుడు పోతాం బీ టైప్‌కి, ఎప్పుడు అంత మంచి క్వార్టర్ మాకొస్తది. నాకెప్పుడు బాల్కనీ ఉంటది. నేనెప్పుడు బాల్కనీలో కూర్చొని చాయ్ తాగాలని జెప్పేసి నాకైతే అనిపిస్తుందనమాట. ఇగ అదంతా పక్కన పెడితే, ఈరోజు మార్నింగ్ టిఫిన్‌లోకైతే నేను పుదీనా, టమాటో పచ్చడి చేస్తున్నా. నిజంగా చెప్తున్నా. ఇప్పుడు మేము బీహార్‌కొచ్చి నేనొచ్చి కరెక్ట్‌గా 8 ఏండ్లయితుంది. 2018లో అప్పుడు జూన్‌లో వచ్చిన. జూన్‌లో వచ్చిన తర్వాత ఒక 3 మంత్స్ ఉండి మళ్ళా ఎళ్ళిపోయినా. మళ్ళా విషమ్మకి 6 మంత్స్ వచ్చిన తర్వాత వచ్చిన. మళ్ళా తర్వాత కన్నయ్య పుట్టిన తర్వాత అటు ఇటు ఒక 3 ఇయర్స్ అయితే తిరిగిపోయినా అనమాట. ఇప్పుడైతే 8 ఇయర్స్ అనుకోండి నేను బీహార్‌కొచ్చి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రామిస్‌గా చెప్తున్నా మాకైతే బీహార్‌లో ఎప్పుడూ కూడా పుదీనా దొరకనే దొరకలేదు. ఫస్ట్ టైమ్ అయితే పుదీనా దొరికింది. మా సార్ అయితే నిన్న నైట్ పుదీనా తీసుకొస్తే నేనైతే ఫుల్ షాక్ అయిపోయినా పుదీనాని చూసి. అదేంటి ఇక్కడ పుదీనా దొరికిందా? ఎక్కడ దొరికింది? ఎట్లా దొరికింది? ఎంత కట్ట అమ్మిర్రు? అని చెప్పేసి మా సార్‌ని విచిత్రంగా క్వెషన్స్ అడిగితే మా సార్ ఉండి వామ్మో! ఇవేం క్వెషన్స్ తల్లి ఏదో డైమండ్స్ తెచ్చినట్టే ఏడ దొరికినాయి డైమండ్స్? ఎంత పడ్డాయి? ఎట్లా తెచ్చినావు? అని చెప్పేసి ఇవన్నీ వివరాలు అడుగుతున్నాను. మా సార్ అడిగి ఒకటే నవ్వుతున్నాననమాట. నాకు ఆ పుదీనా ఎప్పుడు దొరకలేదు. ఫస్ట్ టైమ్ దొరికింది కదా! అని చెప్పేసి నేను ఎక్సైటెడ్‌గా అడుగుతున్నా అనమాట. అయితే మా సార్‌కి చెప్పిన కదా! మన ఇంటికాడ మస్తు పుదీనా ఊకనే హౌస్ కాడ ఊకనే వాడతదనమాట. మా అమ్మోళ్ళ ఇంటికైనా, మా అత్తమ్మ ఇంటికాడనైనా ఫుల్లు పుదీనా ఉంటదనమాట. ఇక మా ఇంటికాడనైతే చెప్పొద్దు హౌస్ పక్కకే ఉంటది. మా అమ్మ దాన్ని పీకలేక చచ్చిపోతదనమాట. అట్లయితే పుదీనా మొలుస్తుంటది. ఈడనేమో అస్సలే మొలవదు. నేను ఒకసారి ఏదో అప్పుడు మా ఇంటి ముంగడ ఆంటీ ఇస్తే పెట్టిందనమాట. ఒక నెల రోజులు మంచిగా పెరిగింది. మళ్ళది చచ్చిపోయిందనమాట. ఇంక నేననుకున్నాను ఎట్లాగో మార్కెట్‌లలో పుదీనా దొరకదు కాబట్టి ఇగ ఈడ పుదీనా చెట్లు గూడా బతకవేమో అని జెప్పేసి నాకనిపించిందనమాట. ఇగ మా సార్‌కి చెప్పినా గదా! పుదీనా ఏమన్నా ఉంటే తీసుకురా జూన్‌లో వచ్చిన తర్వాత మనం పుదీనా పెట్టుకుందాం అని జెప్పేసి నేను మా సార్‌నన్నా. ఇగ మా అత్తమ్మ ఏం జేసిందంటే ఆ కాడలుంటాయి గదా! అంటే ఆకులన్నీ తెంపి ఆ రోజు నైటే కవర్‌లో పెట్టింది. అయితే నేనేమనుకున్నానంటే ఆ పుదీనా కాడలుంటాయి గదా! కనీసం అవి పెట్టినా గూడా కొంచెం మొలకొస్తదేమో అని జెప్పేసి నేననుకున్నా. అయితే మా అత్తమ్మ ఏమన్నదంటే ఆ కట్టెలనేవి మొత్తం డ్రై అయినట్టుగా ఉన్నాయంట. అవి రావు అని జెప్పేసి అత్తమ్మ జెప్పింది. ఇగ సర్లే అని జెప్పి ఇక నెక్స్ట్ రోజైతే పుదీనా, టమాటో పచ్చడయితే జేసినా. పచ్చడి చేసిన తర్వాత నేను దోస చేస్తున్నా. నేనెప్పుడైనా సరే దోసల్లోకి చట్నీ అయితే చేయను. ఇడ్లీలోకి జేస్తా, బోండాలోకి చేస్తా. కానీ దోసల్లోకి ఏదో ఒక పచ్చడి చేస్తుంటా. మొన్నటిదాకా రాడిష్ దొరికింది కాబట్టి రాడిష్ పచ్చడి చేసినా. ఇప్పుడు టమాటో తక్కువ రేట్ కాబట్టి టమాటో పచ్చడి చేస్తా. మరి వచ్చినంక ఏం పచ్చడి చేస్తావు సరిత అని మీరు అడగొచ్చు. అప్పుడు మాకు దొండకాయలు దొరుకుతాయన్నమాట. ఫ్రెష్ దొండకాయలు దొరుకుతాయి. అప్పుడు నేను దొండకాయ పచ్చడి చేస్తా అనమాట. ఇలా సీజన్ వైస్‌గా ఏదో ఒక పచ్చడ్లు చేస్తా తప్ప నేనింక చట్నీలయితే చెయ్యను. ఇక నేను పుదీనా, టమాటో పచ్చడి చేసినా గదా! అది మంచిగా ఉంది. కాకపోతే ఏందంటే ఇప్పుడు నేనది దోసల్లోకే కాదు అన్నంలోకి తినేటట్టు గూడా చేసినా. ఇప్పుడు అన్నంలోకి తింటే మంచిగా ఉప్పు, కారం అయితే బలంగానే ఏస్తాం గదా! ఇంకా మా మావయ్య, అత్తమ్మ కొంచెం ఉప్పు, కారం నోటి నిండా తింటారనమాట. ఆళ్ళ కోసం కొంచెం అన్ని కూరలలో కారం ఎక్కువేస్తున్నాను కదా! ఈరోజు పచ్చడిలోకి వాళ్ళు సప్పగా ఉంటే తినరనమాట. అందుకే మిరపకాయలేసి పచ్చడి చేసినా. ఇగ అయితే పొద్దుగాలనే అదే పచ్చడితోని దోసలు పెట్టి పిల్లలకు బాక్స్‌లో పెట్టిననుకో వాళ్ళకు ఎక్కిళ్ళొస్తాయనమాట. మనం ఏంటంటే పిల్లలు స్కూల్‌కెళ్ళేటప్పుడు ఏదో ఒకటి తినిపోతే డైరెక్ట్ కారం తిన్నా వాళ్ళకి ఎక్కిళ్ళనేవి రావు. కాకపోతే ఇప్పుడు ఎంప్టీ స్టమక్‌లో పోయి ఆడికి పోయి తింటుంటే మనం ఎప్పుడైనా సరే బ్రష్ చేసుకున్న వెంటనే కొద్దిగా అన్నం తిన్నామనుకో ఏ కూరైనా సరే కారం అనిపిస్తది. అట్లా అనిపిస్తది కాబట్టి నేనేం చేసినా అంటే పొద్దుగాలనే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని చెప్పి దోస ఏసి వాళ్ళకైతే ఎగ్ దోస
దోస అయితే వేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక 3 ఎగ్స్ తీసుకున్నాననమాట. మా కన్నయ్య, మా విషు అయితే ఎగ్ దోస ఒక్కొక్కటే తింటారు గానీ, ఎక్కువైతే అస్సలు తినలేరు. అందుకే వాళ్ళిద్దరికీ చెరొక ఎగ్ దోస ఏసి, ఇంట్లో తినడానికి ఒక దోస ఏసి, దాంట్లో ఆఫ్ చేసిన. ఇద్దరిని తినిపోమ్మని చెప్పిన. ఎందుకంటే వాళ్ళకి ఎగ్ దోస చాలా ఇష్టము. నేను ఇష్టమైన టిఫిన్స్ అనేవి మార్నింగ్ తినమనే చెప్తా. వాళ్ళేంటంటే వాళ్ళ పబ్బా మార్నింగ్ అయితే తినడనమాట. తను తినకపోవడం వల్ల వీళ్ళు కూడా తినడం అలవాటు చేసుకోలేదు. ఎప్పుడైనా సరే 9 తర్వాతనే తింటారు గానీ, అంతకుముందయితే ఏం తినరు పిల్లలు. ఇక అందుకే నేనేం చేసినంటే ఇంకా కొంచెం రిక్వెస్ట్ చేసిన, "నాన్న ఎగ్ దోసనే కదా తినండి" అంటే తింటరు. ఇంక మా విషయమనేమో పొద్దుగాల చపాతీ ఉందనుకో, నేను అడగక ముందుకే తింటది. ఇక ఇద్దరికీ ఏం చేసినా అంటే మరీ ఇంకా ఇద్దరికీ సమానంగా రావాలని చెప్పేసి ఎగ్ దోస వేసిన తర్వాత నైఫ్‌తోని ఇలా మంచిగా అయితే ఒక లైన్‌లాగా తీసి చెరొక్కటి దోస వేసి వాళ్ళ ముగ్గురిని అయితే స్కూల్లోకి పంపించొచ్చిన తర్వాత మళ్ళీ అత్తమ్మ, మామయ్య కోసం అయితే చాయ్ పెడుతున్నాను. అయితే మొన్నటిదాకా మా మామయ్యకి గూడా లెమన్ టీనే ఇచ్చేదాన్ని. అయితే మా మామయ్య రీసెంట్‌గానే ఇలా చాయ్ తాగడం అయితే బంద్ జేషిండంట. అయితే మొన్న మేము అయోధ్యకి పోయినాం గదా! అయోధ్యకి పోయిన తర్వాత ఆడ ఒక 3 రోజుల వరకు చాయ్‌నే తాగిండు. ఇంకా నాకనిపిచ్చింది, మా మామయ్య ఇంటికాడ చాయ్ ఎందుకు తాగుతలేడు అని జెప్పేసి నేను అడిగినా. అయితే మా మామయ్య అన్నారు గదా! ఇక ఏదో ఒక రీజన్ అయితే చెప్పిండు. పొద్దున్న అత్తమ్మ 7, 8 గంటల వరకు చాయ్ ఏమిస్తలేదు. లేట్‌గా ఇస్తుంది. నాకైతే ఆకలైతుంది. నేను 9 గంటలకే అన్నం తింటున్నా. ఇక 9 గంటలకు అన్నం తినడం అలవాటయింది కాబట్టి ఇంక నేను చాయ్ తాగుతలేనురా అని జెప్పేసి మా మామయ్య అన్నారు. ఇక నేనేం జేసినా అంటే ఇక ఎట్లాగో ఇంటికాడ బంద్ జేస్తా అన్నారు గదా! ఇప్పుడు పొద్దున్నే లేస్తున్నారు గదా! మొఖం కడుక్కుంటుర్రు. ఎట్లాగో పిల్లలకైతే స్కూలు 6:30కే గదా! మరి అలాంటప్పుడు ఆ పిల్లలు మార్నింగ్ లేచి హడావిడి చేస్తుంటే ఇంకా మామయ్య, అత్తమ్మ నిద్ర లేస్తారు గదా! వాళ్ళు ఎట్లాగో పొద్దున్న లేసినప్పుడు పొద్దున్నే బ్రష్ చేసుకుంటారని జెప్పేసి ఇంక నేనేం చేసినా అంటే అత్తమ్మకైతే లెమన్ టీ తప్ప ఇంకా వేరే ఏమొద్దన్నది. అందుకే ఇంక మా మామయ్యకైతే రోజు కాఫీ కలిపి ఇస్తున్నాను. ఇక కాఫీ కలిపిన తర్వాత అత్తమ్మకి, మామయ్యకి ఇస్తే వాళ్ళైతే తాగుతుండ్రు. ఈ లోపుగా నేనేం చేసినా అంటే దోసలు తీసుకుపోయి ఇచ్చిన. మామయ్య ఉప్పు సరిపోయిందా? టమాటా, పుదీనా. నీకు తెలుసా ఎప్పుడు ఈడ ఇన్ని ఏండ్లలో పుదీనానే దొరకలే అత్తమ్మ. నిన్నే అసలు ఎట్లా దొరికిందేమో. కొంచెమే వేసిన, సగం వేసిన, మళ్ళీ సగం పెట్టిన. దొరకదు మామ ఈడ పుదీనా. మంచిగా ఉంది. అవి కాడలు పడేసినవారా? ఎనుకో నేను కూడా ఇంటి ముంగడ అంటిస్తే 2-3 సార్లు పెట్టిన పుదీనా. ఆయన అస్సలే మొలుస్తలేదు. పుదీనాకి ఏమైనా గింజలు ఉంటాయి అత్తమ్మా? మరి ఎట్ట మొలుస్తుంది ఇప్పుడు నేను పెట్టుకోవాలంటే? కొత్తప్పుడు కవర్లో పెట్టి మట్టి ఏళ్ళతో గీకి మట్టితో పెట్టి పదులు పెట్టి అవును. అమ్మకు కూడా ఆడ హౌస్ కాడ కొసేస్తా ఉంటే ఇంత హెల్ప్ వాడుతుంది. మీరు వచ్చినాక మన నెలమాసానికి మీరు వెళ్ళి వచ్చారు కదా, ఇంట్లో కలిపొచ్చిన పెద్దోళ్ళ ఇంటికాడ కూడా మంచిగా ఉంది. నీళ్ళ పోయా కాడ మనం పుణ్యం వదిలేదు. అమ్మలకి ఏంటంటే ట్యాంక్ పక్కన ఉంటుంది కదా, ఆ ట్యాంక్ చిన్నది ఊకనే నిండుతుంది కదా, నీళ్ళన్నీ పోతాయి. ఇంత ఎల్లడిపి పడుచుకుంది మొన్న పోయినప్పుడు. కాకరతీగా పడుచుకుందిరా నాయన, మొత్తం నిండిపోయింది అది. ఇంతే ఇంకా చెట్లు అంతే కదా. మరి ఇప్పుడు ఈడ కూడా ఇన్ని చేసేది కానీ ఇంటి పొంగల కన్నా కదా. నేను కూడా అదే అనుకున్నా. చూసుకుంటే గడ బట్టలు పిండుకుంటాం. ఆ నీళ్ళు పోతే చెట్లు అవుతాయి. అరే చెట్టు పెట్టే జామ చెట్టు పెట్టే ఉంది. అవును, ఇంతకుముందుకి ఇది అరటి చెట్లు ఉంటాయి, అన్నీ తీసేపించిన. నేను ఆ నిమ్మకాయ చెట్టు కాడ నేను ఆకుకూరలు అవి పెడదామని అనుకుంటే చాలాసార్లు ఒక ధనియాలు వేసిన, మెంతికూర వేసిన, పొంటికూర వేసిన. ఇక మళ్ళీ ఇప్పుడు జూన్లో వస్తాగా మొత్తం ఎట్లా అంటే 24 గంటలు నీళ్ళు పెడతా. చెట్లు అయితే పెడతా, ఎట్టయినా పెడతా. హైబ్రిడ్ గింజలు తెచ్చి పెడతా ఈసారి. ఎట్టుంది పచ్చడి చెప్పవు? అయితే నేను వేడిగా అన్నం వండుకోవాలి. మంచికి 4 వేసిన, 2 ఎక్కువ వేసిన. నీకు 3 పెట్టిన. నీది ఒకటి బాకీ ఉంది, మామయ్య 2 బాకీ ఉన్నాయి. 2 పెట్టినా.
ఇది 2 తింటే చాలు పొద్దుకు రాక. ఇక మార్నింగ్ టిఫిన్ చేసే వరకు ఇక ముచ్చటైతే గిది. మళ్ళా లంచ్‌లోకి ఏమన్నా జెయ్యాలి గదా! ఇక ఏం చేద్దాం అనుకుంటే మొన్న మా సార్ అయితే ఇలా కీర దోసకాయ తీసుకొచ్చిండు. అప్పుడప్పుడు ఏం చేస్తానంటే దోసరుగులు అయిపోయిన తర్వాత మాకు దోసకాయ తినాలనిపిస్తే ఇలా కీర దోసకాయతోని టమాటా వేసి అయితే కర్రీ వండుతాను బావుంటాయి. కాకపోతే నేను ఎలా ఎంచుకుంటానంటే కీర దోసకాయలని ఇప్పుడు నేను తీసుకున్నాను చూడండి. ఇవైతే కొంచెం పండినట్టుగా ఉంటాయి కదా! ఇవి కొంచెం కర్రీ చేసినప్పుడు పుల్ల పుల్లగా ఉంటాయన్నమాట. అందుకే నేను ఇలాంటి దోసకాయలైతే నేను తీసుకుంటాను. బీహార్‌లో కీర దోసకాయలు దొరుకుతాయి గానీ, మన గుండు దోసకాయలైతే దొరకవు. నాకనిపిస్తాయి అదేందిరా నాయనా ఇది గూడా దోస తీగనే, అది గూడా దోస తీగనే మరి గీ దోసకాయలు పండించినప్పుడు, గా దోసకాయలు పండిస్తే గీళ్ళకేమైతుందని జెప్పేసి నాకనిపిస్తది. నేను గూడా మా ఇంటి పక్కన ఆడ కొంచెం ఇంటి ముంగడ ప్లేస్ ఉంది గదా! దాంట్లో అయితే మస్తు ట్రై జేసినా. కానీ ఆ మామిడి చెట్టు నీడకైతే దోస చేను కానే గాలేదు. ఈసారి ఏం జేస్తా అంటే ఎట్లైనా సరే జూన్‌లో వస్తాను గదా! వచ్చేటప్పుడు అన్ని హైబ్రిడ్ సీడ్స్ తీసుకొచ్చి మంచిగా ఆడేసి నేనైతే వ్యవసాయం జేస్తా. మరి మీరేమంటారో గూడా కామెంట్ జేసి చెప్పండి. ఇక ఈ దోసకాయ ఉంది గదా! ఫస్ట్ మంచిగా దోసకాయని కడిగి పైన మొత్తం చెక్కయితే తీసిన. ఈ చెక్కు తీస్తేనే బావుంటది. ఎందుకంటే కొంచెం ఆ చెక్కు ఉండడం వల్ల గట్టిగా అనిపిస్తదనమాట ముక్క. చెక్కు అని ఎందుకంటున్నా అంటే మనం అట్లనే అంటాం మన తెలంగాణలో. ఇప్పుడేమంటే పైన పొట్టు పీల్ జేస్తున్నాం, అది జేస్తున్నాం, ఇది జేస్తున్నాం అంటాం గానీ, ఇక మన భాష జెప్పాలంటే అదే చెక్కు తీస్తున్నాము, లేకపోతే తొక్కలు తీస్తున్నాం అంటారు. ఈ తొక్కలనేవి వాడం గానీ, ఈ చెక్క అనేది బాగా వాడతామనమాట. ఇక ఇప్పుడైతే చెక్కు తీసిన దోసకాయలన్నీ ఆ గిన్నెలో యేసుకొని, మంచిగా కడిగేసుకొని, ఇప్పుడు కొంచెం పెద్ద ముక్కలు కట్ జేసుకోవాలి. చిన్న ముక్కలు కట్ జేసినామనుకో మంచిగా పుల్ల పుల్లగా అనిపియదు. అందుకే నేను మంచిగా ఉడుకుతాయి, తొందరగానే ఉడుకుతాయి అని జెప్పి, ఇలా పెద్ద పెద్ద ముక్కలైతే కట్ చేస్తున్నాను. మొన్నైతే ఒకసారి వండిన, అది పచ్చి కారం యేసి వండిన. కొన్నిసార్లు ఒట్టి కారం, పచ్చి కారం 2 ఫ్లేవర్స్ గావాలి మనకనమాట. అందుకే ఈరోజైతే వట్టి కారమేసి టమాటా కూర చేసి, ఈ దోసకాయ అయితే వండేస్తాను. ఇక దోసకాయలన్నీ కట్ జేసుకున్న తర్వాత ఇంకొక 4 టమాటాలు, 5 టమాటాలు తీసుకున్నట్టున నేను ముందే లెక్కల వీక్ మళ్ళా ఫస్ట్ 4 జెప్పినావు, తర్వాత 5 జెప్పినావు అని మీరనుకోరి. ఇక టమాటాలు గూడా చిన్న చిన్నగా అయితే కట్ జేసిన. నాకదేందో తెలవదు వెజిటబుల్ చాపర్ ఉంది గదా! అది మంచిగా అయితే నేను యూజ్ చేసుకోవచ్చు కదా! ఏం జేస్తున్నా, ఇగ సర్లే ఇగ ఆడెవ్వరు నిలవడు. ఊకే దాన్ని చాప్ జేస్తారు. ఈడ నిమ్మలంగా పొద్దున ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉంటది. ఇగ ఈ ప్రశాంతమైన వాతావరణంలో కూర్చుంటే నా మైండ్ గూడా మంచిగా రిలాక్స్ అయితదని జెప్పేసి ఇగ ఈడికొచ్చైతే కూరగాయలు కట్ చేస్తున్నాను. మావయ్య, అత్తమ్మ వచ్చినప్పటి నుంచి నాకైతే మా మామయ్యనే కూరగాయలు కట్ జేసిస్తుండు పొద్దుగాల రోజనమాట. ఇప్పుడు దొండకాయలు 1 కేజీ తీసుకొచ్చినాడనుకో దొండకాయలు కట్ జేసిస్తుండు, బెండకాయలు కట్ జేస్తాడు, పాలకూర కట్ జేస్తాడు, తోటకూర కట్ జేస్తాడు. మా మామయ్య అయితే నాకు లేవగానే నేనేదో ఒక పని చేసుకుంటాను గదా! తనైతే మంచిగా కూరగాయలు కట్ జేసి నాకిస్తరు. ఇక నేనైతే వంట జేసుకుంటాను. మరి ఈరోజు ఎందుకు కట్ జేస్తలేరు సరిత అని మీరనొచ్చు. ఈరోజు ఏందంటే నిన్న టీవీలో రీచార్జ్ అయిపోయింది. రీచార్జ్ అయిపోయిన తర్వాత మేమిక ఒక 8 రోజులలో ఇంటికి పోతున్నాం. మరి 8 రోజులలో ఇంటికి పోతే 300 రీచార్జ్ చేయడం కొంచెం కష్టం అనిపిస్తది కదా మనకు. ఇక ల్యాప్‌టాప్ ఎట్లాగో నడుస్తుంది. వైఫై గూడా ఉందిగా అని చెప్పేసి ఆ ల్యాప్‌టాప్‌లో ఆ రోజు ఒక సినిమా చూద్దాం అన్నట్టుగా అయితే మేము రీచార్జ్ చేయలేదు. కానీ మా వోళ్ళు నాకన్నా ఫుల్లు షాలనమాట. నేనేమో రోజు ఒక్క సినిమా అనుకున్నా. ఇక పొద్దున 7 గంటలకి స్టార్ట్ జేసినప్పుడు రాత్రి 10:30కైతే బందయితుంది ల్యాప్‌టాపు. పొద్దుకు 4, 5 సినిమాలయితే జూస్తుర్రు. ఇక అది గూడా యూట్యూబ్ నుంచి మంచి మంచి వాళ్ళకి నచ్చిన సినిమాలు పెట్టుకోవచ్చు గదా! ఎక్కువ రాజశేఖర్ రెడ్డి సినిమాలు జూస్తుర్రు. ఆ తర్వాతొచ్చి మొన్న 'స్వర్ణక్క' జూషిండ్రు, 'సమ్మక్క సారక్క' జూషిండ్రు, తర్వాత 'దమ్ము' తర్వాతొచ్చేసేమో మళ్ళా ఎన్టీఆర్‌ది ఉంటదిగా 'బృందావనము', 'చందమామ' ఇగో ఈ పాత పాత సినిమాలన్నీ మంచిగా చూస్తుండ్రు. ఇగ లాస్ట్‌కి మా అత్తమ్మ, మా మామయ్య ఏమంటారంటే టీవీ కన్నానంటే ల్యాప్‌టాపే మంచిగుందంట. ఆ ల్యాప్‌టాప్ ఏమో బ్రేక్ వస్తలేదు గదా! ఒకవేళ బ్రేక్ వచ్చినా గూడా స్కిప్ అని వత్తే పోతది గదా! మరి సినిమాకైతేనేమో ఒక 3 గంటల సినిమా కోసం 10, 20 నిమిషాలు ఊకే చూడాలని జెప్పేసి మా మావయ్య అంటుండు. ఇగ నేను గూడా ల్యాప్‌టాప్ గొనుక్కుంటా అని జెప్పేసి అంటుండనమాట మా మావయ్య. ఇక నేను జెప్పినా "నువ్వైతే ల్యాప్‌టాప్ కొనుక్కుంటే కొనుక్కుంటా మావయ్య. కాకపోతే మళ్ళా నీకు నెట్ కావాలంటే రోజు అంటే నెలకు 500 రీచార్జ్ చేయాలని" జెప్తే వామ్మో! దీనికన్నా టీవీ బెటర్ అమ్మ. నాకేమో ఏమొద్దని జెప్పేసి మళ్ళీ ఆ మాట అంటుండు. ఇగ సర్లే గాని ఇగ నేను కూర అయితే వండుతున్నా. ఫస్ట్ అయితే గిన్నె పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ యేసుకొని, జీలకర్ర యేసుకున్నా, కొంచెం ఉల్లిగడ్డ యేసుకున్నా. అది ఫ్రై అయిన తర్వాత కొంచెం అల్లం ఎల్లిగడ్డ, పసుపేసుకున్నా. చెప్పడం మర్చిపోయినా. పచ్చిమిర్చి గూడా యేసుకున్నా. ఒక మూడో, రెండో యేసుకున్నా. మళ్ళా లెక్క చెప్పలేదని మీరు నన్ను తిట్టుకునేరు. ఇప్పుడు ఇగ అల్లం వెల్లుల్లి పేస్టు ఫ్రెష్‌గా యేసినా అనమాట. నిన్ననే అల్లం ఎల్లిగడ్డ అయిపోయింది. మీకు తెలుసు కదా! నాకు అల్లం ఎల్లిగడ్డ నేను తీసుకొస్తా. కానీ ఆ పొట్టు తీయడానికి ఒక 3 రోజులు పడతది. ఆ 3 రోజులు కూడలా నేను అల్లం ఎల్లిగడ్డ ఎయ్యను.
ఇక ఎందుకంటే ఇంట్లో పనులుంటాయి, ఎడిటింగ్ ఉంటది, వీడియోస్ వర్క్ ఉంటది. తర్వాత పిల్లల్ని చదివించాలి, స్కూల్‌కిచ్చి తీసుకురావాలి. ఇక ఈ అల్లం వెల్లుల్లి పొట్టు తీస్తానికి గంటలు గంటలు టైం పడతది కదా! అందుకని చెప్పేసి ఇక నేను అట్లా అనుకుంటే నిన్న మా సార్ అల్లం ఎల్లిగడ్డ తీసుకొస్తే మా అత్తమ్మ పొట్టు తీస్తుంది ఈరోజే. ఇక ఆమె దగ్గర నుంచి 3, 4 ఎల్లిపాయలు తీసుకొచ్చి అల్లం ఎల్లిగడ్డ కొంచెం పేస్ట్ లాగా చేసి వేసేసి దోసకాయ, టమాటా వేసి అంతా ఒకసారి కలిపి ఇక మూత పెట్టిన. ఒక 10 నిమిషాలు ఉడకాలి. ఇక ఈ లోపుగా అయితే ఒక పక్కన అన్నం అయితే అయిపోయింది. అన్నం అయితే నేను గ్యాస్ మీద వండుతున్నా. నేనైతే రోజు 4 కప్పులు వండుతున్నా పొద్దున అన్నము. అయితే ఆ 4 కప్స్ అనేది ఇప్పుడేందంటే నేను హీటర్ మీద పెడతా గదా! ఆ హీటర్ మీద పెట్టడం వల్ల అన్నం అనేది మిడిల్‌లో మాత్రమే ఉడుకుతదనమాట. ఇది ఎక్కువ క్వాంటిటీ అన్నం గదా! అయితే సైడ్‌లకు ఉడకదు. ఒకవేళ ఇప్పుడు సైడ్‌లకు మంచిగా ఉడికిందనుకో మిడిల్‌లో ఓవర్‌గా కుక్ అయితుంది. ఓవర్‌గా కుక్ అవ్వడం వల్ల అన్నం ఒకవైపు మెత్తగా, ఒకవైపు కొంచెం పలుకుగా ఉంటుందనమాట. అందుకే నేను గ్యాస్ మీద అన్నం అయితే వండుతున్నా. ఇక గంజి ఒంపిన తర్వాత అన్నంని దమ్‌కేసిననమాట. ఈ దమ్‌కేసుడనేది మీకు తెలుసు గదా! గంజి ఒంపిన తర్వాత మళ్ళా మనం గ్యాస్ మీద పెట్టి ఒక 1 మినిట్ పాటు అన్నం పొగొచ్చేదాకా ఉడకనిస్తాం. అంటే కుక్ అవ్వనిస్తాం గదా! అదనమాట. మొన్న అయోధ్యలో పోతే ఆడ అన్నం వండిర్రు గానీ ఇట్లా దమ్‌కేయలేరు గదా! మా మామయ్యకైతే మస్తు కోపం వచ్చింది ఆ రోజు. ఆ ముచ్చట గూడా మీ అందరికీ చెప్పినా గదా! ఇక అన్నం అయిపోయింది. ఈలోపు ఇక్కడ కూర గూడా కొంచెం దోసకాయలనేవి ఉడికిపోతే దాంట్లోకి ఉప్పు, కారం తర్వాతొచ్చేసి ధనియాల పొడి ఇవేసుకొనైతే కలిపేస్తున్నాను. తర్వాతొచ్చి కొన్ని వాటర్ గూడా ఏసి పైనుంచి మూత పెట్టి మళ్ళీ ఒక 5 నిమిషాలయితే ఉడికిచ్చిన. ఇగ జూస్తుండ్రు గదా! దోసకాయ టమాటా కూర రెడీ అయిపోయింది మంచిగా. చూస్తుర్రు గదా! నాకు దోసకాయ కూరల కొంచెం పుల్ల పుల్లగా ఉంటది గదా! కొంచెం నేనైతే ఎసరు అట్లనే ఉంచుతా. ఇప్పుడైతే పైనుంచి మూత పెట్టి దించిన. దించినంక ఇంక ఒక 5 నిమిషాలు సెట్ అయిన తర్వాత కూరయితే ఊడుస్తున్నాను. నేను ఎప్పుడెప్పుడు ఏం చేస్తానంటే వండిన వెంటనే ఊడ్చేస్తాను. మా అత్తమ్మ ఏం చేస్తుందంటే వండిన వెంటనే కూర ఊడవద్దు. అది సెట్ అయ్యేదానికి ఒక 5 నిమిషాలన్నా మనం దాన్ని ఇడిచిపెట్టాలని జెప్పేసి మా అత్తమ్మ జెప్తే, ఇక ఆమె మాట నేనెందుకు కాదంటా అని జెప్పేసి ఈరోజు 5 నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత కూరైతే ఊడ్చిన. ఇక అన్నం వండిన, తర్వాత కూర వండిన. నిన్నటి నైటు ఏదో కర్రీ వండిన. ఆ కర్రీ గూడా అట్లనే ఉంది గాబట్టి ఈరోజు దోసకాయ కూర ఒకటే వండిన. చెప్పడం మర్చిపోయినా. నిన్న జేసిన పప్పుచారు గూడా ఉందనమాట. పప్పుచారు గూడా జేసినా. మొన్న జేస్తే అయిపోయిందని జెప్పి, మళ్ళా మంచిగుంది మళ్ళా జెయ్యి అని మా అత్తమ్మ అంటే, మళ్ళా పప్పుచారు గూడా నిన్న జేస్తే, అదైతే నిన్న ఒకటే పూట అన్నం తిన్నా. నైట్ అయితే దోస ఏసినా. ఇగ అందుకే పప్పుచారు గూడా ఉంది. పప్పుచారు, దోసకాయ ఇంకోటి ఏదో ఫ్రై ఉంది. నాకు ఈ వాయిస్ జెప్పేటప్పుడు గుర్తొస్తలేదనమాట. ఇగ అవైతే పక్కన పెట్టి, ఇగ గిన్నెలయితే తోముతున్నా. ఇగ గిన్నెలు ఏం జేస్తున్నా షిటా తోమేస్తాననమాట. మరీ అంత స్పీడ్‌గా ఏం తోమేయను. మళ్ళా మీకు జూపియాలి గదా! నేను గిన్నెలన్నీ తోముతున్నట్టు. అందుకే కొంచెం స్పీడ్‌గా పెట్టి నా పనైతే నేను చూపిస్తున్నా. నాకైతే గిన్నెలు తోమడం మహా ఇష్టము. మా అత్తమ్మ వచ్చినప్పటి నుంచి అంటుంది, "గీడ తోమితే ఏం తెల్లగయితున్నాయి నీ గిన్నెలు. బయట తోమరాదంటే" ఈ గిన్నెలన్నీ సిక్కులేసుకోవాలి. సిక్కులేసుకొని బయటికి తీసుకోవాలి. మళ్ళా తోమాలే, తీసుకురావాలి, ఈడ సదరాలి. ఇక నేను అయి తీసుకొచ్చే వరకు ఇల్లు మొత్తం నీళ్లు నిండుతాయని చెప్పేసి నాకనిపిస్తుంది. అయినా గూడా నాకీడ గిన్నెలు తోమితే కంఫర్టబుల్‌గానే అనిపిస్తది. ఇగ అందుకే ఇగ అత్తమ్మ చెప్పినా గూడా పట్టించుకోకుండా గిన్నెలయితే ఈడనే తోమేస్తున్నాను. నిన్న దోస పిండి అయితే అయిపోయింది. కొంచెం ఉందనమాట. ఒక 3, 4 దోసలకైతే ఉంది. పొద్దున గూడా టిఫిన్‌లోకి అదే చేసినా గదా! ఇంకొంచెం పక్కన పెట్టినా. మళ్ళా ఈరోజు నైట్ గూడా మా వాళ్ళకి దోసలేసిస్తే ఇగ తింటారిగ. ఇగ గిన్నెలయితే తోమిన. గిన్నెలు తోమిన తర్వాత ఇగ బట్టలు ఆరేయాలి గదా! నేనేం చేస్తానంటే వంట చేసుకునేటప్పుడే వాషింగ్ మిషన్‌లో బట్టలేస్తాను. ఇక బట్టలేసి ఒకసారి వంట చేసుకుంటూ అక్కడ ఎళ్లి 3 సార్లు, 4 సార్లు వాషింగ్ మిషన్‌లో వాటర్ అయితే మారుస్తుంటాను. ఇక ఏం జాడియను. ఇక డైరెక్ట్ డ్రైన్‌లో ఏసి తీస్తాను. ఇక బట్టలయితే ఆరేస్తున్నా. ఇక మా అత్తమ్మ ఆడ పొట్టు తీస్తుందనమాట. పక్కకు అల్లం ఎల్లిగడ్డ పొట్టు తీస్తుంటే, "నువ్వు నా కాడ బట్టలు ఆరేయకు" అంటే ఇక అన్నీ ఈరోజు ఈడనే బట్టలు ఆరేస్తున్నాను మంచిగా. ఇక నేను ఎప్పుడు బట్టలు ఆరేస్తున్నా గూడా నేను రెగ్యులర్‌గా యేసుకునే టీ షర్ట్‌లు ఆరేయను. మీరు ఇప్పటి వరకు ఆ డౌట్ అడుగుతారేమో అనుకున్నా. కానీ మీరైతే అడగలేదు. మీరు అడిగేంత వరకు గూడా నేను చెప్పననమాట. ఇక బట్టలన్నీ ఆరేసిన తర్వాత ఇగో నిన్న విషమ బర్త్‌డేకి నేను కేక్ జేసినా గదా! కేక్ జేసేటప్పుడు నేనేమనుకున్నా అంటే, నేను చాక్లెట్ మౌల్స్ తీసుకున్నాను గదా! ఆ మౌల్స్ తీసుకున్నప్పటి నుంచి ఒక 2, 3 సార్లు నేను చాక్లెట్ అనేది మెల్ట్ జేసినా. అయితే అప్పుడు మెల్ట్ చేస్తే నాకు మెల్ట్ అవ్వలేదనమాట. అయితే నాకు అర్థమే కాలేదు. నేను మంచిగానే చేస్తున్నా గదా! డబుల్ బాయిలింగ్ ప్రాసెస్‌లో జేస్తున్నా. మరెందుకు మెల్ట్ అయితలేదని జెప్పేసి ఇంకా నేనైతే ఒక 3, 4 సార్లు ట్రై జేసినా గానీ మెల్ట్ అయితే అస్సలు అవ్వట్లేదు చాక్లెటు. అయితే నేను రీజన్స్ చూసినా. యూట్యూబే ఉంది గదా! నాకు యూట్యూబ్‌లోనే సెర్చ్ చేస్తే వాళ్ళేం చెప్పిరంటే, చాక్లేట్ ఓపెన్ చేసి ఎక్కువ రోజులైనా కూడా మెల్ట్ అవ్వదు అని జెప్పేసి అట్లా జెప్పిండ్రు. ఇంకోటొచ్చేసేమో చాక్లేట్ ఫ్రిడ్జ్‌లో పెట్టినా గూడా మెల్ట్ అవ్వదని జెప్పేసి చెప్పిండ్రు. అయితే నేనేమనుకున్నా అంటే చాక్లేట్ ప్యాక్ ఓపెన్ చేసి చాలా రోజులవుతుంది
కాబట్టి మెల్ట్ అవ్వట్లేదని చెప్పేసి నేను ఒక రీజన్‌గా తీసుకొని ఇంకా నేను మెల్ట్ చేయడం కూడా ఆపేసాననమాట. ఎప్పుడో ఒకసారి నేను గనెట్ చేసే దాంట్లో చాక్లేట్ విప్పింగ్ క్రీమ్ కలుపుతాం కాబట్టి ఈజీగా మెల్ట్ అయితుంది. దానికోసం యూజ్ చేయొచ్చు అన్నట్టుగా నేను పక్కన పెట్టినా అనమాట. నిన్న విషమ్మ బర్త్‌డేకి నేను గనెట్ చేసినా కదా! అయితే ఇక్కడ ఒక సిస్టర్ ఉందనమాట. తను కూడా హోమ్ బేకింగ్ చేస్తది. కేక్స్ చేస్తుంటే నేను తనని అడిగినా. అయితే నేను డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ చేస్తున్నాను గానీ 2 బౌల్‌లో చేస్తాం గదా! ఒక బౌల్‌లో వాటర్ తీసుకున్న తర్వాత నేను చాక్లేట్ ఏసిన బౌల్ కూడా వాటర్‌కి టచ్ అయ్యేలాగా పెడుతున్నా. కానీ అట్లా పెట్టడం వల్ల చాక్లేట్ మెల్ట్ అవ్వదని చెప్పేసి ఆ అక్క చెప్తే గాని నాకు తెలియలేదు. ఇక నేను ఆ అక్క చెప్పినట్టు నిజమా అట్లనా అని చెప్పేసి ఇంటికొచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దాంట్లో వాటర్ వేడి చేసిన తర్వాత పైన పెట్టిన బౌల్ ఉంది గదా! ఏమాత్రం వాటర్‌కి టచ్ అవ్వకుండా పెట్టి ఇక చాక్లేట్‌ని మెల్ట్ చేస్తే ఈజీగా మెల్ట్ అయిపోయింది. నేనొకసారి మెల్ట్ చేసినప్పుడు అప్పుడు కొంచెం మెల్ట్ అవుతే నేను అలా ఏబీసీడీ లెటర్స్ ఉన్నాయి గదా! ఆ మాల్స్‌లో వేసి రిటర్న్ తీస్తే అంటే మళ్ళా చాక్లేట్స్ తీస్తే అవైతే లెటర్స్ అనేవి విరిగిపోయి వచ్చినాయి దాదాపుగా. నేనప్పుడు ఏమనుకున్నానంటే నాకు చాక్లేట్ మెల్ట్ చేయడం రాలేదు కాబట్టే అలా విరిగిపోతున్నాయని చెప్పేసి నేను అనుకోని ఇంకా ఈరోజు మంచిగా మెల్ట్ అయిపోయింది గదా! లెటర్స్ లాగన్నా ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడన్నా ఒకసారి కేక్ చేసినప్పుడు మనకు కూడా ఎక్స్‌పీరియన్స్ తెలిసినట్టు ఉంటది అన్నట్టుగా ఆ చాక్లేట్ లెటర్స్ అన్నీ రాసి ఫ్రిడ్జ్‌లో పెట్టినా. ఈలోపు అత్తమ్మ, మామయ్య ఆకలేస్తుందంటే అన్నం పెట్టినా. ఇక మా సార్ అయితే స్కూల్ నుంచి రాలేదు. వచ్చినా కూడా తనైతే టిఫినే తీసుకెళ్తుండు కదా! మార్నింగు తినెళ్తుండనమాట. మొన్నటిదాకానేమో తినకపోయేది. తను తినట్లేదని చెప్పేసి పిల్లలు తినలేదు. కానీ ఈ మధ్యలో 1 వీక్ నుంచి మా సార్ అయితే మార్నింగ్ కొంచెం టిఫిన్ తిని మళ్ళీ తీసుకెళ్తుండనమాట. ఇక అందుకే 2 సార్లు టిఫిన్ తిన్నాక వచ్చిన వెంటనే 10:30కి, 11కి అన్నం తినమంటే తినలేడు కదా! అందుకే మా సార్ అయితే ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో తింటుర్రు. అందుకే అత్తమ్మ, మామయ్యకు ఆకలైతది అన్నట్టుగా వాళ్ళిద్దరికే పెడితే బావుంటది. వాళ్ళతో పాటుగా నేను కూడా తింటే బావుంటదని జెప్పేసి ఇంకా నేను కూడా రోజు వాళ్ళతోనే మార్నింగ్ టైమ్‌లోనే అన్నం తినేస్తున్నాను. ఇక నాకైతే నేను మొన్నటిదాకా టిఫిన్ తిన్నా గానీ 2 రోజుల నుంచి మళ్ళా టిఫిన్ తినాలనిపియట్లేదు. ఈరోజు అత్తమ్మకి, మామయ్యకి ఇద్దరికీ దోస ఏసినా గానీ నేనైతే తినలేదు. ఇక అందరం కలిసైతే అన్నం తినేస్తున్నాము. పుదీనా, టమాటో పచ్చడి సూపర్ అంటే సూపర్ ఉంది. వేడి వేడి అన్నంలోకి ఒక్కొక్క ముద్ద తింటుంటే అబ్బా! నోట్లో నీళ్ళైతే ఊరిపోతున్నాయన్నమాట. దోసకాయ కూర గూడా పుల్ల పుల్లగా ఎక్సలెంట్ ఉందన్నమాట. ఇగ అందరం కలిసైతే అన్నం తినేస్తున్నాము. మాతో పాటుగా పిల్లలు గూడా తింటుండ్రు. ఇగ అన్నం తిన్నాక ఫ్రిడ్జ్‌లో పెట్టిన చాక్లేట్ మౌల్డ్ తీసుకొచ్చి ఇంకా లెటర్స్‌నయితే బయటికి తీస్తున్నాను. నిజంగా చెప్తున్నా. ఈ లెటర్స్ తీసుకోవడం నాకైతే ఒకప్పుడు పెద్ద బ్రహ్మ విద్య అయిపోయిందనమాట. ఎంత స్లోగా తీస్తున్నా గూడా చాలా వరకైతే విరిగిపోయినాయి. మీకు నేను చూపిస్తాను. ఇలా నేను మౌల్డ్స్‌లోంచి చాక్లేట్స్ తీస్తున్నాను. మా అత్తమ్మొచ్చి వీడియో ఆన్ చేసినా గూడా బెడ్ మీద పడుకుంది అని చెప్పేసి ఇగ అట్లనే నేను వీడియో అయితే ఆఫ్ చేసిన. చూస్తున్నారు గదా! అన్ని లెటర్స్ చేస్తే ఇగో దాదాపుగా సగం వరకు విరిగిపోయినాయి. ఇగో గీ లెటర్సే మంచిగా అయితే నేను బయటికి తీయగలిగిన. ఇంగో చూస్తుండగా అన్ని ఎన్ను, వై తర్వాతొచ్చేసి హెచ్చు అన్ని లెటర్స్ అయితే బ్రేక్ అయిపోయినాయి. మరి ఇది తీసే ప్రాసెస్ గూడా ఉంటదో ఏమో నాకు తెలీదు గానీ, నేను ఏం చేసినా అంటే జస్టు వెనుక నుంచి ఫింగర్ పెట్టి కొంచెం ఇట్లా బయటికి తోసినట్టుగా అంటే లెటర్స్ అన్నీ ఈజీగా వచ్చేస్తాయని నేను అట్లనే తీసిన. కాకపోతే నాకు తెలీదనమాట ఇంకా అవి ఎట్లా తీయాలో. మీకేమన్నా తెలిస్తే నాకు కింద కామెంట్ చేసి చెప్తారనైతే కోరుకుంటున్నాను. చూస్తున్నారు గదా! ఇన్ని లెటర్స్ తీసిన. నేనేమనుకున్నా అంటే అన్ని లెటర్స్ మంచిగా చేస్తున్నా గదా! విశ్రుతి, కన్నయ్య అని జెప్పి పిల్లలిద్దరికీ పేరు ఇస్తే ఎంత హ్యాపీగా ఫీల్ అయితారో అని నేననుకుంటే ఇంకా అట్లేం కాలేదనమాట. ఇగ నేను చెప్పిన గదా! నెక్స్ట్ టైము మంచిగా చేస్తా గానీ ఇప్పుడైతే వీటితోని అడ్జస్ట్ కాండమ్మా అంటే ఇగ మా కన్నయ్య ఏం చేసిండంటే ఫస్ట్ నేను లెటర్స్ అన్నీ పెట్టినా గదా! బి, సి, క్యూ అని జెప్పేసి ఐడెంటిఫై చేస్తుండు. ఇక తర్వాత పిల్లలకి చెప్పిన తినమండి అని జెప్పి ఇంక వాళ్ళైతే చాక్లెట్స్ అయితే తింటుర్రు. వాళ్ళు స్లోగానే తింటుర్రు. వాళ్ళు ఎక్కువ సేపు తింటుర్రు అని జెప్పి నేను వీడియో అయితే ఫాస్ట్ ఫార్వర్డ్‌లో పెట్టినా అనమాట. అదేంటో తెలీదు. మా విషయమ్మ చాక్లెట్స్ తింటేనేమో వాటిని చప్పరిస్తది. కానీ మా కన్నయ్యనేమో ఏ చాక్లెట్స్ ఇచ్చినా గూడా ఫటాఫట్ నవలేస్తాడనమాట. ఈ డైరీ మిల్క్ అయినా సరే, ఇంకా ఎక్లెస్ చాక్లెట్స్ అవైనా, కోకోనట్ చాక్లెట్స్ అయినా అన్నీ నవలేస్తాడు. వాడికి ఎన్ని సార్లు చెప్పినా నాన్న చాక్లెట్స్ అనేవి నమలొద్దు, చప్పరించాలన్నా గూడా ఆయన వింటనే వింటలే. ఇగో ఈ చాక్లెట్స్ గూడా కుర్కురే నవలేసినట్టుగా ఫాస్ట్‌గా నవలేస్తుండు. ఇగ పిల్లలిద్దరూ చాక్లెట్స్ తిన్న తర్వాత హోంవర్క్ చేయించడానికైతే నేను ఈ రూమ్‌లోకి తీసుకొచ్చిన. ఇప్పుడు వాళ్ళు ఓన్లీ స్కూల్‌లో మేడం వాళ్ళిచ్చిన హోంవర్క్ రాసుకుంటారు కాబట్టి, నేను ఈ టైంలో ఏం చేస్తానంటే, డైరీ రాసుకుంటాను. పొద్దుకు 4, 5 సార్లు నేను ఈ డైరీ రాస్తాననమాట. నాకు డైరీ రాయడం అయితే చాలా అలవాటయిపోయింది. ఇక నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఏం చేశాను, నాకయిన బాధ, నాకయిన సంతోషం అవన్నీ అయితే డైరీలో మెన్షన్ చేస్తాను. ఇంకా విషుకి కొన్ని ఎక్స్‌ప్లెయిన్ చేసుకుంటూ వాళ్ళిద్దరినైతే చదివిచ్చాను. ఇక కన్నయ్య గూడా మంచిగా హోంవర్క్ అయితే రాసుకుంటుండు. ఇగో గీ వ్లాగ్ అయితే ఇట్లా మధ్యాహ్నం వరకే ఎండ్ చేశాను. మరి మీ అందరికీ ఈ
వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయమనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ మరి. గుడ్ నైట్.